బిగ్ బాస్ సీజన్ 8 నుంచి బయటికి రాగానే బిగ్ బాస్ బజ్‌ని ఎదుర్కొన్నాడు నిఖిల్ మలయాకర్. అయితే బిగ్ బాస్ బజ్‌లో ఉన్నది ఎవరో కాదు అర్జున్. మనం చూసినట్టయితే 'కిలాడి బాయ్స్ క్రేజీ గర్ల్స్' అని ఒక ప్రోగ్రామ్ చేశారు. కరెక్ట్‌గా బిగ్ బాస్‌కెళ్ళే ముందు. దానిలో అర్జున్ అలాగే నిఖిల్ ఇద్దరు కూడా కలిసి సూపర్‌గా ఆడారు. అసలు చూడ్డానికి కూడా ఒక్కొక్క యాంగిల్‌లో ఇద్దరు ఒకలాగే ఉంటారు. అంటే ఇప్పుడు కాదు ఆ గేమ్ ఆడుతున్నప్పుడు అలాగే అనిపిస్తుండేవారు. కొంతమంది కింద ఫ్యాన్స్ కూడా కామెంట్స్ పెడుతుండేవారు. అయితే మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్‌గా విషయం ఏంటి అంటే, కావ్య గురించి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అర్జున్ నిఖిల్‌ని అడిగాడు. "నువ్వు ట్రోఫీ గెలిస్తే, ట్రోఫీ పట్టుకుని తన దగ్గరికి వెళ్తానన్నావు. మరి వెళ్తున్నావా?" అంటే, "ఏమో అన్నా పరిస్థితిని బట్టి చూడాలి. మరి నన్ను ఇష్టపడేవాళ్ళు, నా ఫ్యాన్స్, నేను పలకరించాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా! మరి ఇవాళ అవుతుందో, రేపు అవుతుందో బయటికెళ్ళాక పరిస్థితిని బట్టి చూస్తాను" అంటే, "అసలు వెళ్తావా? అసలు నువ్వు మరి బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చేటప్పటికి నువ్వు సింగిల్ అన్నావు గదా! మరి సింగిల్ మరి లోపలికెళ్ళిన తర్వాత ఒక స్టోరీ ఉందని జెప్పావు. అదేంటి మరి సింగిల్‌కి, స్టోరీకి సంబంధం ఏంటి అంటే, నేను సింగిలే. ఎందుకంటే అవతల నుంచి ఆ వ్యక్తి నాకు రెస్పాండ్ అవ్వనప్పుడు నేను సింగిలే. నాకు తను రెస్పాన్స్ ఇవ్వలేదు. నేను ఒంటరివాడినే అన్నప్పుడు నేను సింగిలే. కానీ దాని వెనకాల ఒక స్టోరీ ఉంది అనేది నా అభిప్రాయం. అంటే మరిప్పుడు ఏమంటావు దీని గురించి అంటే నేనేం అనలన్నా. నేనా నాకుండే ఫీలింగ్ నాకుంటాయి. కానీ అవతల వాళ్ళకి గనక లేకపోతే నా మీద నేను బలవంతంగా నేనేం ఫోర్స్ చేయను అని జెప్పేసి అంటాడు. అంటే మరి ట్రోఫీ తీసుకొని వెళ్తావా? అంటే ట్రోఫీ ఎందుకులే అన్నా ఎళ్తానులే ఎప్పుడప్పుడు అన్నట్టుగా మాట్లాడాడు. అనేసరికి ఇంకా అప్పుడు సరే ఇది పర్సనల్ క్వెషన్ గాబట్టి నేను నెక్స్ట్ క్వెషన్‌కెళ్తున్నాను అని జెప్పేసి అర్జున్ అక్కడితో అది కట్ చేసేసాడు. ఇది ఫుల్ ఇంటర్వ్యూ ఎగ్జిట్ ఇంటర్వ్యూ వచ్చేసింది. సో, అది సంగతి.